ఒక సీన్ డైరెక్ట్ అనుకున్న తర్వాత పండించాలంటే యాక్టర్స్ వల్లే అవుతుంది. నిజంగా నేనైతే ఎస్జీసీలో ప్రాణం పెట్టేది సినిమా. అంటే ఒక సాంగ్ తీసేసారు కదా, మరి డ్యూరేషన్ సాంగ్ తీసేసినందుకు మాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే బికాస్ స్టోరీలో పూర్తిగా ఇరికించుకుడు సాంగ్స్. మేబీ అది కొన్ని రోజుల తర్వాత మేబీ దాన్ని ఫుటేజ్ కింద యాడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఖర్చు పెట్టినా కదా అని ఇరికించాల్సిన అవసరం లేదు. బట్ వాట్ దే డిడ్ ఫర్ స్క్రీన్ ప్లే, వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ వీక్ అంటే సబ్జెక్ట్ ప్రకారంగా ఉంది. అంటే ఒక పొలిటీషియన్కి ఐఏఎస్కి మామూలు సీన్స్ ఎలా ఉంటాయి, ఒకరు క్యాట్ ఫైట్స్ ఉంటాయి. సో దాన్ని స్క్రీన్ ప్లే ప్రకారంగా చూపించారు. సో మనం అది ఆ రూల్ ప్రకారంగా చూస్తే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. నో కామెడీ అంతేం లేదు. బట్ స్టిల్ స్క్రీన్ ప్లే సూపర్. సెకండ్ హాఫ్ ఐఏఎస్ ఐపీఎస్ రోల్ ఉంది, కాలేజ్ ఎపిసోడ్ రోల్ ఉంది. బట్ ఏమంటే అప్పన్న రోల్ ఇంకా ఉంటే బాగుంది. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్. ఆ రోల్కి మేము ఎక్స్పెక్ట్ చేద్దాం డీప్ ఉంటుంది. చాలా బాగా నచ్చింది. శంకర్ మాస్ కంబ్యాక్. సాంగ్స్ కొంచెం ఖచ్చితంగా పెట్టలేదు కదా. సాంగ్స్ ఏముందండి, ఒక 20 days తర్వాత అడిషనల్ ప్రొడ్యూస్ యాడ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ 10 days అనేది ఇంపార్టెంట్. సో అక్కడ మనం కంటెంట్ కాంప్రమైజ్ అవ్వకూడదు. కస్టమర్ తీసినాం కదా అని మనం పెట్టకూడదు. మేబీ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ప్రొడ్యూసర్ది ఇన్వెస్ట్మెంట్ దృష్టి పెట్టుకుని కూడా మనము క్రియేటివిటీ ముందుకూడదు. హీరోయిన్కి మరీ అంత సాంగ్స్ కోసమే కాకుండా షీస్ అ గుడ్ రోల్. ఒకే ఒక్కడు అండ్ వాట్ వి సే కొంచెం ఒకే ఒక్కడు వన్ ఓన్లీ సీఎం రోల్ కాదు. దే ఆర్ ట్రైంగ్ టు షోకేస్ ఒక చదువుకున్న వాడు రియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దే ఆర్ ట్రైంగ్ టు మేక్ అస్ రిమెంబర్ వాట్ పవర్స్ దే హ్యావ్. ఓన్లీ పొలిటీషియన్ మన సినిమా ఎప్పుడు చూస్తాం, పొలిటీషియన్ సూపర్ కింగ్ అని చూపిస్తారు. పొలిటీషియన్ ఒకటే కాదు, వీ హ్యావ్ అదర్ సూపర్ హీరోస్. కామెడియన్స్ సునీల్ ఉన్నాడు కానీ సైడ్ కిక్ మాదిరి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ నాట్ ఎ బ్యాడ్ క్రింజ్ ఆల్సో అంతేం లేదు. శంకర్ కొంచెం వెనకబడ్డాడు సినిమాలో, అంతగా ఏం లేదు. శంకర్ సినిమా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మామూలుగా అయితే శివాజీలో ఏ స్టోరీ ఉందండి. శివాజీలో సోషల్ మెసేజెస్ స్టైలిష్గా చూపించారు. ఇక్కడ కూడా అంతే, రెస్పాన్సిబిలిటీ కొంచెం మాస్గా చూపించాడు. కొంచెం ఫ్యాన్స్కి చాలు. కామెడియన్స్ కూడా ఘోరం కొట్టదు. ఈ సంక్రాంతికి రేస్లో నిలబడుతుందా పడిపోతుందా? ఖచ్చితంగా ఫస్ట్ రేస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఓన్లీ కామెడీ కావాలనుకుంటే చాయిస్ డిపెండ్ అపాన్ చాయిస్ అండి. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే దే మైట్ నాట్ చూస్. బట్ ఇఫ్ దే వాంట్ టు సీ మై నైస్ మూవీ, దే విల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ.